ఇప్పుడు ప్రజెంట్ మనం ఇదే అనంతసాగర్ విలేజ్లో ఉన్నాం. మరికొంతమందిని అడిగి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా అంకుల్ మీ పేరు? ఓకే. ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే ప్రభుత్వం చేంజ్ అయింది, గవర్నమెంట్ చేంజ్ అయింది. పాత గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? పాతదే బాగుంది. ఎందుకు? ఏది ఇచ్చినా వాడు ఇస్తానే ఇచ్చిండు, వీడు ఇస్తానే ఏమి ఇస్తలేడు. పిండి బత్తాలు ఇస్తలే. ఇప్పుడు చూసినట్టయితే చాలా ఈ కొత్త ప్రభుత్వం కూడా చాలా పథకాలు తీసుకొచ్చింది కదా, అదేవి మీ దాకా రాలేదా? ఎవరో ఒక రెండే ఇచ్చిండు, ఏది రాలేదు. ఏది రాలేదు. పింఛన్ ఇస్తాను, పింఛన్ ఇవ్వలే, ఇది ఇస్తాను అది ఇవ్వలే, అరదులకు కొన్ని పైసలు ఇస్తాను అవి ఇవ్వలే, మహిళలకు ఇస్తాను ఇవి కూడా ఇవ్వలే, ఏది రాలేదు. ఇప్పుడు మీ విలేజ్కి సంబంధించి వర్ధన్నపేట నియోజకవర్గం కిందకే వస్తుంది కదా, కేఆర్ నాగరాజు గారు ఎప్పుడన్నా సందర్శించారా? అన్నారు ఎప్పుడు రాలేదు, అతను లేక అప్పుడు ఓట్లప్పుడే వచ్చిండు, ఇక మళ్ళీ వస్తుంది. ఓకే. ఇప్పుడు చూసినట్టయితే ఈ ప్రభుత్వంలో మొన్న కూడా వచ్చిపోయింది. మనకు కనపడి రానప్పుడు మనం ఏం చెప్తాం కదా, ఎప్పుడు ఆయన ఎట్లా వస్తాడో ఎట్లా పోతాం మనకేంది. సరే అదే మేము చూడపోయినావా అని చెప్పేదానికి వస్తలేడని చెప్పుడు ఎందుకు? మరి మనకు కనపడదు అని చెప్తారు, కనపడదు చెప్తారు. ఇప్పుడు కొత్త సర్పంచ్ ఎలక్షన్స్ మళ్ళీ రాబోతున్నాయి. మీ విలేజ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏదంటే అప్పుడు సభ్యుని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీ విలేజ్లో అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఇవన్నీ మీ దాకా వస్తాయా? వచ్చే గవర్నమెంట్లో ఎలా అని మీరు భావిస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? ఇంతవరకు అప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా అత్తయ్య మన నమ్మకం అట్లా చేసినప్పుడే తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం అయితే మీకు సంబంధించి చాలా ఇప్పుడు రైతుల కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది కదా, ఇవి యూరియా అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి యూరియా మీరు ఎక్కువ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందని ప్రజలందరూ అంటున్నారు, కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటిది? అభిప్రాయం అప్పుడు వచ్చినట్టు ఇప్పుడు ఇస్తే తెలుసో తెలియక ఇప్పుడు ఆయన మీద రుద్దుతుంది, అంతే ఏముంటుంది. కరెంట్ ఎలా ఉంది? కరెంటు మంచిగా ఉంది, కరెంట్కి వస్తుంది. ఓకే తాత మీ పేరు? మీకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000. అంతకుముందు ఎంత వచ్చేది? పైన 16 రూపాయలు వస్తాయా? వస్తానయా? ఇప్పుడు ప్రభుత్వం బాగుంది అనుకుంటానవా? ఎవరున్నా అంతేనా? ఓకే. అంకుల్ మీ పేరు? ఓకే. ఇప్పుడు రైతులకు చూసుకున్నట్టయితే, మీరు రైతే కదా, రైతులకు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చినా పాతదే మంచిది. పాత దాంట్లో ఇంత ఏం జమ కాదు, ఇది ఒక్కటి అమలు లేదు. పాతదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ వీడు అన్నది ఒక్కటి లేదు. పింఛన్లు ఇస్తానన్నాడు, ఇవాళ కొత్త పింఛన్లు ఇస్తానన్నాడు, పింఛన్ ఇచ్చుడే లేదు. ఏం చేసినా ఊర్య బత్తాలు ఎప్పటికి పోయి తెచ్చుకునేది, ఇప్పుడు లైన్లలో నిలబడి సత్తాను. మన భార్య భర్తలు ఇద్దరు పోతుంటే వర్ధన్నపేట మైలన కాడ ఇద్దరు గుద్దుకొని చచ్చిరి. ఈ పిండి బత్తాలు మంచిగా తెచ్చి లైసెన్స్ ఎవరి వానికి ఇస్తే, ఇప్పటికి పట్టే ధరలకు ఇస్తే అందరూ అనుకున్నట్టు పోయి తెచ్చుకొని ఇవన్నీ వాడు వేసుకును ఏది లేదా. ఇక నువ్వు అందరూ ఇక ఇండ్లు ఇస్తాను అంటే ఇండ్లు లీడర్లకే, ఏమనుకో లీడర్లకే, అది మా సొంటోళ్ళకి ఇచ్చుడే లేదు. ఏం చెప్తాను? ఏమొచ్చింది? నువ్వు ఎక్కడో ప్రభుత్వం వచ్చిన పక్కని కళ్ళగానే ఏం చేసినా వాళ్ళకి ఎంతకంత చెప్తాము, ఏం చెప్తాం? ఇంకా బాయిలకు పూటికలు తీసుకున్నప్పుడు కేసీఆర్ లోన్ ఇచ్చిండు, ఆ పూటికలు తీసుకునే దానికి సుధా లోన్ సుధిస్తలేదు. ఇక 2 లక్షల మాఫీ అన్నాడు, 2 లక్షల పైసే లేదా. ఇవనుకో మాఫీ చేస్తే 2 లక్షల మాఫీ లేదా. ఏమిటికి వచ్చినట్టు నువ్వు చేసి ఏం సాధించను? నువ్వు రెడ్డివనికి చేసింది ఏది? ఇది ఉన్నది అంత. మళ్ళీ పాతదే రావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి, కేసీఆరే మళ్ళీ చేయాలి, ఎట్లయినా వస్తాడు. ఇంతే. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారని మనకు అర్థమవుతుంది. మనతో పాటు అంకుల్ ఉన్నారు. అంకుల్ మీ పేరు? ఇప్పుడు చూసినట్టయితే మనము ఇప్పటి వరకు గత 2 సంవత్సరాలుగా సర్పంచ్ లేరు విలేజ్లో. ఈ పరిపాలన ఎలా జరుగుతుంది మీ విలేజ్లో?
ఏముంది అంత వాళ్ళదే ఆడ కార్యదర్శి అని ఆమెకు అప్పచెప్పారు. ఇక వచ్చుడు పోతే ఊడు ఆమె చేసినప్పుడు మనం చూసినప్పుడు దాని విజయంగా కాదు. కానీ పరిపాలన అనేది కొంచెం మనం అనుకున్న మార్పు కావాలి అని ప్రజలు కోరుతున్నారు. అంతకన్నా దిగజారిన పాలన చేస్తానని తెలుసుకున్నారు. ఇప్పుడు చూసినట్టయితే డ్రైనేజ్ కానీ కరెంటు కానీ కరెక్ట్ ఉందా? ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎట్లున్నది? ఇప్పుడు ఇక్కడ క్లీన్ ఎప్పటికప్పుడు చేస్తున్నారా? లేదు, చేసడం అనేది అదే లేదు. మేము మొత్తుకొని చెట్లని మేము ఇళ్ళమన్నా మొత్తుకుంటే 2 నెలలు వనవాసం యాక్సిడెంట్ జరుగుతుండే అంతా మేము మొత్తుకున్నప్పుడు నిన్నాను ఏమో తీసి ఆ డోజర్ వచ్చి నెట్టిపోయింది. అది విషయం. ఇప్పుడు సర్పంచ్ లేడు కదా విలేజ్లో, కార్యదర్శి టైం టు టైం వస్తున్నారా? ఆ కార్యదర్శి ఇంతవరకు అయితే నేను ఆయన ఎట్లనే వస్తుంది. ఇదే విలేజ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అంతవరకు. ఇక్కడ పాలన ఎలా ఉందనుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ విలేజ్లో? పాలన ఇక మనం చెప్పడేంది, నా సొంత వాళ్ళకి చాలామంది చెప్పే ఉన్నారు. నీ మీడియా ప్రేక్షకులకు తెలిసే ఉన్నది. పాలన నా ఒక్కని వల్ల చెప్తే కాదు, జనం అంతా కోరుకునేది ఏంటంటే మళ్ళీ పాత పాలనే కోరుకుంటున్నారు. పాత పాలన అంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్. ఓకే, ఇప్పుడు మీరు రైతే కదా? అవును. రైతుకు సంబంధించి చాలా ప్రభుత్వం చాలా వరకు కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. అలాంటి స్కీమ్ ఏమైనా మీకు వచ్చినాయా? ఏది లేదు, సబ్సిడీ ఏమి లేదు. అప్ప చెప్పినది లేదు. ఇక వాళ్ళ గురించి ఏదైనా వచ్చింది వీళ్ళు రద్దీ పొందింది ఏం లేదు. అదే రైతు బంధు ఆధారంగా ఏ ఇతరులకు పడ్డది, ఏ జనాలకు లేనే లేదు. అది 0.0లోనే ఉన్నది. మళ్ళీ మొత్తం అయితే ఎక్కడ వేయలేదు. ఇప్పుడు పొలం దగ్గర కరెంట్ ఎలా ఉంది? వస్తుందా సమయానికి? కరెంట్ అంటే సరే పొద్దుంతా ఒకసారి 2 సార్లు పోయినా కానీ కరెంట్ లెక్కల బాగా ఏం ఇబ్బంది ఏం రాలే. కానీ కరెంటు అంతా లేదు. ఇప్పుడు కొంత మేరకు మాత్రం ఎండిపోకుండానైతే ఉన్న బాయిల వరకు అయితే సరిపోనైతే ఉన్నది. ఓకే, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ శివతో వెంకటేష్, వి న్యూస్.